శ్రీజ ఈవిడ కంటెంట్ కోసమే చేస్తుంది అని చెప్పి ఈవిడ లాస్ట్ వెళ్ళిపోతుంది కాటు డిమాండ్ పవన్. అది కాదండి నా పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ ఈ కామెడీగా చెప్తాను, మంచి కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, లైవ్ అప్డేట్స్ బిగ్ బాస్ అండి. మొన్న వచ్చేసరికి 4 రూపాయలు గుడ్డు పోయింది. ఈ వేళ వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్ లో 20 రూపాయల థమ్స్అప్ బాటిల్ పోయిందండి. సంజన గారు ఇంకొకసారి అయితే మార్క్ని అయితే చూపెట్టారనమాట. నిజంగా సంజన గారి గేమ్ స్ట్రాటజీ రోజు రోజుకి అభివృద్ధి అయితే చెందుతుంది. కాకపోతే ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో లోపల వాళ్ళ దగ్గర మాత్రం డౌన్ అయిపోతుందండి. మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఏం జరిగిందంటే, స్టార్టింగ్ నుంచి చెప్తారండి. ఈ వేళ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు చాలా కోపంగా ఉన్నారు ఇద్దరి మీద. ఒకళ్ళ మీద వచ్చేసరికి మనకి తనుజా పుట్టిస్వామి గారి మీద, ఇంకోళ్ళు వచ్చేసరికి మనకి ఇంకా భరణి శంకర్ గారి మీద. వీళ్ళిద్దరూ వంట చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు వంట ఇతను తినరంట. ఎందుకంటే మీరు వాళ్ళిద్దరూ చేస్తుంటే ఒక అదొక రకంగా చేస్తున్నారంట, సీరియస్గా చేస్తున్నారంట. ఇతను పెడి వాళ్ళిద్దరూ చేస్తుంటే వీడికి అరగట్లేదంట అనేసి తినరు అనమాట. క్లాసెస్ వచ్చి ఇద్దరు తినరు. ఇతనే మాస్క్ మ్యాన్ గారే వంట చేసుకుని తింటారు. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అయితే ఏమవుద్దంటే అది తింటాడండి. 5-6 ముద్దలు తిన్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. సంజన కెప్టెన్సీ అప్పుడు ఈ రోజే ఇప్పుడు జరిగించేస్తారు. అయితే ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారండి. చేసిన తర్వాత ఏంటవుద్దంటే, సంజన గారు మీ కెప్టెన్సీలో మాస్క్ మ్యాన్ హరీష్ గారు భోజనం చేస్తున్నారు కదా, అది మీకు ఓకేనా పర్లేదా అని అయితే అంటారండి. అంతే. దానికి సంజన గారు కొద్దిగా ఎలాగైతే అంటారన్నమాట. అది కాదు బిగ్ బాస్, మరి తనుజా పుట్టిస్వామి గారు చేసిన వంట తినరంట, అలాగే మనకి భరణి గారు శంకర్ గారు వంట తినరంట, అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు వండుకొని తిన్నారు అని అయితే అంటారనమాట. ఇంకా బిగ్ బాస్ సైలెంట్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఈ మాట చెప్తాడు సంజన. చెప్పిన తర్వాత ఇతను ఆలోచించిస్తే వదిలేస్తారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే వదిలేస్తారు అనమాట. ఇంకో దీనికి ముందు ఏం జరుగుతుందంటే థమ్స్అప్. ఆవిడ ఏమీ లేదండి, సంజన గారు కెప్టెన్ అయ్యారు. సంజన గారి రూమ్ లోని చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే థమ్స్అప్లు కూడా ఉన్నాయి. ఈ థమ్స్అప్ ఏం చేస్తుందంటే, బాగా అలిసిపోయారు. ఏంటంటే నిన్న టాస్క్ ఆడారు. నెక్స్ట్ ఏంటంటే ఇవాళ కొద్దిగా డల్గా జరిగింది. డిస్కషన్లు పిచ్చి డిస్కషన్లు అయితే అయ్యాయి. అందుకే నేను వీడియోలు చేయలేదు. డిస్కషన్లు అయితే ఉన్నాయి కదా, చిన్న గేమ్ ఏదో ఆడిద్దాం. గేమ్ ఆడిన తర్వాత నేను కెప్టెన్సీని కదా, ఈ థమ్స్అప్లని ఇద్దాం అని చెప్పేసి గేమ్ అయితే ఆడేస్తుంది. గేమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అంటే థమ్స్అప్ తీసుకొచ్చిన మన ప్రక్రియలో ఏంటవుద్దంటే ఒక థమ్స్అప్ అయితే మిస్ అయిపోద్దండి. థమ్స్అప్ పోయిన తర్వాత ఏంటంటే మనకి టాస్క్ అందరూ కూడా బాగా ఆడుతారు. ఈవిడికి తెలుసు థమ్స్అప్ పోయిందని, అప్పుడే చెప్పు ఉండొచ్చు కదా, చెప్పదు. ఈవిడ ఉద్దేశం ఏంటంటే థమ్స్అప్ పోయింది తెలుసు, టాస్క్ అంతా కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఏంటవుద్దంటే, ఓకే అందరికీ ఇచ్చేస్తాను, అందరూ చాలా పర్ఫార్మెన్స్ చేశారు, తమ్ము శ్రీజ మీరు సినిమాలో ట్రై చేయండి బాగా చేస్తారు, అలాగే మనీష్ గారు స్ట్రాటజీ బాగుంది, అలాగే మీరు ఇమాన్యుయల్ గారు మీకు చాలా కామెడీ స్కిట్స్ అయితే చూశాను, సూపర్గా అయితే యాక్ట్ చేశారు. ఇక్కడ కూడా మీరు చాలా బాగా అయితే యాక్ట్ చేశారు, అందరికీ చాలా సంతోషం అండి, ఈ థమ్స్అప్ మీకు, ఈ థమ్స్అప్ మీకు, ఈ థమ్స్అప్ మీకు, ఈ థమ్స్అప్ మీకు అని చెప్పి అందరికీ చెప్తుంది. చెప్పిన తర్వాత దీంట్లోనే ఒక థమ్స్అప్ మిస్ అయిపోయింది, అది తెచ్చిస్తేనే ఈ థమ్స్అప్లు ఇస్తాను అని అయితే అంటది అనమాట. అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. విద్యంట్రా బాబు 2 గంటలు పెట్టి చేస్తున్నాము, లాస్ట్కి ఏంటంటే ఈవిడ ఇలా మాట్లాడుతుంది ఏంటని చెప్పేసి అందరూ లేచి వెళ్ళిపోతారు. అసలు క్లారిటీగా ఏమో జరుగుతుందంటే, ఈవిడ ఇంటెన్షన్ అది కాదు. అంటే అందరూ నవ్వుతున్నారు కదా, అందరూ నవ్వుతుంటే ఆ టైంలో అడిగితే, మేడం సారీ మేడం నేనే తీసుకున్నాను మేడం సారీ మేడం, పెడతాడేమో అని అనుకున్నది ఈవిడ సంజన గారు. కాకపోతే పెట్టలేదు. అందరూ వేరే రకంగా అర్థం చేసుకున్నారు అనమాట. దీనికి మనీష్ గారు నాకు అర్థమైపోయింది, మొన్న నుంచి గుడ్డు దొంగతనం చేసింది, దానికి కంటెంట్ లాగింది, ఇప్పుడు 20 రూపాయల థమ్స్అప్ బాటిల్ పోయింది, ఇక కంటెంట్ లాగుతుంది అనమాట. నాకు అర్థమైపోయింది. నాకు అర్థం లేచి వెళ్ళిపోతాడండి. ఇంకా పవన్ కళ్యాణ్ వాడి అమ్మ జీవితం ఎంత కష్టపడి చేసింది వేస్ట్ అని చెప్పి వీళ్ళు వేసి వెళ్ళిపోతుంది. దమ్ము శ్రీజ ఈవిడ కంటెంట్ కోసమే చేస్తుంది అని చెప్పి ఈవిడ లాగి వెళ్ళిపోతుంది కార్టూన్ నెట్వర్క్ లాగా. ఇంకా డిమాండ్ పవన్. అది కాదండి నా పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది ఏటో. సరే బాబు, ఓటింగ్లో ముందున్నవాళ్ళే అది ఓకే. డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఇలా గుండు గోక్కుని ఆవిడ వెళ్ళిపోతాడు, ఇంకా భరణి గారు నెక్స్ట్ ఏంటంటే ఫ్లారాస్ అయినా ముందే బయరిపోద్ది ఆ బాత్రూంలోకి. ఈ కామెడీగా చెప్తాను, మంచి కామెడీ. ఫ్లారాస్ అయినా వెళ్ళిపోద్దా, నెక్స్ట్ రీతు చౌదరి ముందే ఫస్ట్ వెళ్ళిపోద్ది ఆమె. ఈవిడేట్ అనుకుంటుంది డిమాండ్ పవన్తో మాట్లాడుతూ, అలా కాదు పవన్, నేనేమనుకున్నానంటే అంటే కామెడీ స్కిట్ అంతా చేయించాను కదా, చేయించిన తర్వాత అంటే ఇప్పుడు పెట్టేస్తారేమో అనుకున్నాను, థమ్స్అప్ ఇస్తాను కదా అని అయితే అంటారనమాట. ఆవిడ ఇన్నోసెంట్గానే మాట్లాడుతుంది. ఇందాక ఈవిడ భయం ఏంటంటే, ఇందాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు కదా, మీ హయాంలోనే వంట చేసుకొని తింటున్నాడు, మీరు వంట కూడా ఇతనికి పెట్టలేకపోతున్నారా, అతను అలిగితే మీరు బుజ్జగించవచ్చు కదా, బుజ్జగించి వాళ్ళిద్దరు వంట తినిపించవచ్చు కదా అని ఇన్నోసెన్స్ లో మాట్లాడాడు అతను. సో ఇట్లా ఈవిడికి అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడు థమ్స్అప్ పోతే, సజన గారు మీరు థమ్స్అప్ పోయింది, మరి ఇప్పుడు మీరు టేక్ ఏ కాల్ అని అనుకుంటే
రేపు నాగార్జున గారు అడుగుతారు. నాగార్జున గారు అడిగితే ఇప్పుడు ఏంటి, రేపు పొద్దున సరే నాగార్జున గారు వీడియో బయట పెడతారు, థమ్స్అప్ ఎవరు తీసాడో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు థమ్స్అప్ పంచాయతీ ఇదనమాట. ఇంకేంటంటే మర్యాద మనీష్ గారు మొత్తం అందరూ వస్తారు, శ్రీజ గారు, దమ్ము శ్రీజ గారు మొత్తం అందరూ కూర్చుంటారు అన్నమాట. కూర్చొని డిస్కషన్. ఏం డిస్కషన్ అంటే, మాస్మన్ హరీష్ గారు ఇలా చేయడం ఏం బాగాలేదండి అంటే, అలా కాదు మాస్మన్ హరీష్ గారు, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పారు మాకు బయట, ఇక్కడ థమ్స్అప్లు నేనే తాగాలి, నేను ఒకరికి ఇవ్వాలి అంతే, నేను ఇస్తాను, అందరికీ ఇచ్చేస్తా, థమ్స్అప్లు అందరికీ ఇచ్చేస్తా, కాకపోతే ఎవరు తీసారో ప్రేమతో ఇక్కడ పెట్టేయండి, అప్పుడు ఇచ్చేస్తాను అని అయితే అంటుందన్నమాట. దానికి వేరే వేరే రకంగా ఆలోచించుకుంటున్నారు దమ్ము శ్రీజ గారు. ఇంకా తెలుసు కదా, ఇంకా పిల్లిలాగా అయితే అరుగుతుంది, బుర్ర లేదు. బుర్ర ఉంది, కాకపోతే ఈవిడంత బుర్ర లేదు. నీకు అర్థమైందా? ఈ బుర్ర ఉంది కాబట్టి ఈవిడంత బుర్ర లేదు. లాస్ట్ ఒక మాట అంటే తెలుసా, నేను బిగ్ బాస్ గీత దాటను. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈవిడ హిందీ అమ్మాయి, ఈవిని ఎర్రిపప్ప చేసేద్దాం, మా దారిలోకి తెచ్చేసుకుందాం, ఎలాగ ఫ్లోరాస్ అని ఎర్రిపప్ప, దానికి ఏదో బాత్రూంలో తీసుకెళ్ళి పెట్టేసాం, అది 24 గంటలు గోక్కోవడమే, అలా గోక్కోవడం ఈ వీక్లోనే ఎలిమినేట్ చేయడం పక్క. అదే స్ట్రాటజీ సంజన గారికి ఉపయోగించి పంపించేద్దాం అని చెప్పేసి వీళ్ళ స్ట్రాటజీ. కాకపోతే వీళ్ళు పప్పులేం ఉడకట్లేదు. ఎక్కడ బిగ్ బాస్ రూల్ ఏంటంటే, థమ్స్అప్ నేను తాగాలి, లేదనుకుంటే నేను వేరే వాళ్ళకి ఒకరికి ఇవ్వచ్చు అంతే, ఇద్దరుగా తాగాలంతే. దీనికి మర్యాద మనీష్ గారు, థమ్స్అప్ ఆవిడిచ్చిదేటి, నేనే ఇచ్చేస్తాను థమ్స్అప్, అందరికీ తాగండి, హత్తు బంగాళదుంప అని చెప్పి ఈవిడ ఎడుతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ తెలిసిందే కదా, రీతూ చౌదరి ఎక్కడ ఉంటాడు, పారిపోతాడు. ఆడు ఎప్పుడో టాస్క్ను వదిలేసాడు, ఆ టాస్క్ను వదిలేసాడు, సర్టిప్పేస్తాడు, కళ్ళలో కలిపెట్టి చూస్తాడు, ఇలాగా భూతంలాగా ఏటేటో ఆడేస్తున్నారు రా నాయన. ఫ్రెండ్స్ ఇదనమాట అప్డేట్స్. ఇంకా లైవ్ అయితే కంటిన్యూషన్ అవుతుందన్నమాట థమ్స్అప్ గురించి. ఈవేళ థమ్స్అప్ పోయిందండి, అదనమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు చెప్పండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కౌంట్ అయితే పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, బై బాయ్.